సో మీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా అంటే ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుందా? ఎవరెవరైతే సోషల్ మీడియాలో ప్రాంక్స్ ఉంటుంది. కానివ్వండి, లేదంటే వీడియోస్ చేసుకునే వాళ్ళందరూ ఒక 100% బాండ్ అంటే ఉంటుందండి. కలుస్తా ఉంటారు. గెట్ కలుస్తాం. టుగెదర్స్ అలాంటివి అవుతా ఉంటాయి. అది ఎలా స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ఎలా కలుస్తారు మీరందరూ? ఏం లేదు సరదాగా నా బర్త్‌డే వచ్చింది. అన్న ఒక బర్త్‌డే ఉందన్న అని చెప్తే, చలో షేర్ వస్తున్నా అని ఇమ్రాన్ అంటాడు. శంకర్ అని యూట్యూబర్. అంటే మీ యూట్యూబ్ ఛానెల్‌లో తను రావడం, తన వస్తారు. యూట్యూబ్ ఛానెల్‌లో మీరు వెళ్ళడం, 100% అండి. కనిపించడం 100% అలాంటివి ఉంటుంది. జరుగుతా ఉంటాయా? అంటే బయట ఏమనుకుంటారో మాకు తెలియదు గానీ, మేము మాత్రం చాలా హ్యాపీగా ఉంటాం. చాలా ఫ్రీగా ఉంటాం. బాగా చిల్ చేస్తాం. ఎంజాయ్ చేస్తాం లైఫ్‌ని. అంటే లైఫ్ అంటే ఇలా ఉండాలి అన్నట్టు అంతే కాదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అనేది ఒక మంచి త్వరలో మా ఇమ్రాన్ ఒకటి అనుకుంటున్నారు. యూట్యూబ్ వాళ్ళందరికీ గ్యాదర్ చేసి ఒక కమ్యూనిటీ కూడా పెట్టాలని. వావ్! అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో అందరం కలిసి ఏదున్నా రేపు పొద్దున అతనికి ప్రాబ్లం వచ్చినా అతనికి మనం యూస్‌ఫుల్ అయ్యేలా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు యూట్యూబర్స్ అందరూ ప్లాన్ చేస్తున్నారు. అది డెఫినెట్‌గా అయితే అందరికీ కూడా మంచిది ఉంటుంది. సో ఇప్పుడు యూట్యూబర్ అనగానే ఒక క్వెషన్ రైజ్ అయింది నాకు. నీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇన్‌స్టాలో కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు. సో నీ ఎర్నింగ్స్ ఎలా ఉంది యూట్యూబ్‌లో? నాకేంటండి ఎర్నింగ్స్ గురించి ఏం చెప్పుకుంటాం? చెప్తారు కదా పెద్దవాళ్ళు. మగోళ్ళు ఎంత సంపాదించుకున్నా సంపాదన చెప్పుకోవద్దంట. అహో! అలా అంటారా? అంటే అంత ఎక్స్‌ట్రీమ్‌గా అంతేం ఉందా? లేదండి, నార్మల్‌గా వస్తది. అందరికి వచ్చినట్టే నాకు వస్తాయి. ఫిగర్ ఏమొద్దు. జస్ట్ ఓకే. నేను హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు లైఫ్ స్ట్రగుల్స్ అయితే ఏం లేదు. సర్వైవ్ అవ్వడానికైతే బాగున్నాను అన్నట్టు. ప్రెజెంట్ అయితే బ్రతకడానికి అయితే ఓకే మేడం. అయితే కొలాబరేషన్స్ అవన్నీ మస్తు వస్తున్నాయంట కదా వస్తాయి కానీ ఇన్‌స్టాలో. కొన్ని ఇప్పుడు భయం ఏమైందంటే ఆ! అండి, ప్రమోషన్స్ వల్ల ఏ ఛానల్ ఎక్కడ వెళ్ళిపోతుందో భయం అవుతుంది. ఓకే. ఇప్పుడు ఒకరిని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. అది రైటా రాంగా అని చూడకుండా ఏం చేస్తున్నాం అంటే డబ్బుకి ఆశపడి ప్రమోట్ చేస్తున్నాం. అదేమవుతుందంటే తర్వాత స్కామ్ అయిపోతుంది. స్కామ్ అయిపోతుంది అండ్ ఛానల్స్ కూడా వెళ్ళిపోతాయి. ఆ భయం ఎక్కువ ఉంది దాని. ఒకవేళ మీ ఛానలే వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటి? ఇన్ కేస్ నా ఏదైనా డాన్స్ క్లాస్ ఉంది, దర్జాగా బతకొచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. సో నీ ఇన్‌స్టా ప్రొఫైల్ హ్యాండిల్ అదంతా కూడా ఎవరు మేనేజ్ చేస్తున్నారు? కిస్రా మీడియా ఉంది కదండి, మన ఇంటర్వ్యూ కూడా చేస్తున్నాం, మొత్తం వాళ్ళే చూసుకుంటారు మన ఓకే. కంప్లీట్. సో కంప్లీట్ మీకు ప్యాకేజ్ అన్నమాట. అంతా మీ ప్రమోషన్స్ అవన్నీ అతనే రెస్పాన్సిబిలిటీ, అతనే చేసి పేమెంట్ ఎంత అంటాడు అంతే కొట్టేస్తారు. ఓకే. అండ్ మెటా వెరిఫైడ్ గురించి మీకు బ్లూ టిక్ ఏమైనా వచ్చిందా మరి ఇన్‌స్టాలో? ఇంకా ట్రై చేస్తున్నారా ఇప్పుడు ఇంకా దాకా? ట్రై చేయాలండి. ఇప్పుడు కిస్రా మీడియా ఉంది కదా, బహుశా అదే ఇప్పిస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ గురించి. ఓకే. బిగ్ బాస్ పైన నీ ఒపీనియన్ ఏంటి? ప్రెసెంట్ అయితే చాలా జెన్యూన్‌గా నడుస్తుంది షో. అంతకుముందు ఏం జరిగిందో మాకు తెలియదు. ప్రెసెంట్ అయితే గుడ్. ఇప్పుడు రియాలిటీగా కనిపిస్తుంది షో. అంతకుముందు స్క్రిప్టెడ్ లా ఉంది. ఇప్పుడు ఇప్పుడు రియాలిటీగా రియాలిటీగా ఉంది అన్నట్టు. కనిపిస్తుంది. సో ఓపెన్ గా మాట్లాడుకుంటే ఈ సీజన్ ఎండ్ అవ్వడానికి ఇంకో 10 డేస్ అయి ఉండొచ్చు నాకు తెలిసి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్? శివాజీ అన్న, పల్లవి ప్రశాంత్. అండ్ ఫైనల్ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారని అనుకుంటున్నారు? మేబీ వాళ్ళిద్దరు దాంట్లో ఎవరికొకరికి. సో చాలా మంది యావర్ని కూడా అనుకుంటున్నారు కదా. కానీ నాకెందుకో వాళ్ళ ఇద్దరి మీద ఉందండి. సో ప్రశాంత్‌కి, శివాజీకి వాళ్ళిద్దరిలో డిజర్వ్ క్యాండిడేట్ ఎవరు అనేది మీకు క్వెషన్ మార్క్ లా ఉంది అని అంటున్నారు. ఇద్దరు దాంట్లో ఎవరు, ఒకవేళ శివాజీ సార్కి వచ్చినా కూడా పల్లవి ప్రశాంత్ చేతులు పెడతారు నాకు తెలిసి అనుకుంటున్నాను. ఎందుకలా అనిపించింది? ఎందుకంటే అతనే కదా స్టార్టింగ్ నుంచి శివాజీనే సపోర్ట్ చేస్తున్నాడు. ప్రశాంత్కి చాలా సపోర్ట్ఫుల్గా ఉన్నాడు. అతనికి ఏం కావాలన్నా అతనికి ఎలా ఉండాలో వే కూడా అతనే నేర్పించారేమో మనం చూసి నాకు అర్థమవుతుంది. మరి పల్లవి ప్రశాంత్ వచ్చిన కొత్తలో చాలా మంది అనుకున్నారు ఒక నార్మల్ క్యాండిడేట్ బిగ్ బాస్ కి రావడం జరిగింది. అసలు అతను ఉంటాడా లేదా, అంతమంది సెలబ్రిటీస్లో ఈ కామన్ మ్యాన్ ఎలా ఉంటాడు, ఎలా సర్వైవ్ అవుతారు అనుకున్న టైంలో తను ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్లో ఒకడు. టాప్ 5 కాకుండా ఇప్పుడైతే అందరు తన్ని ఫైనలిస్ట్ తనే డిజర్వ్ అవ్వచ్చు, ఆ టైటిల్ విన్నర్ తనే కావచ్చు అని అనుకుంటున్నారు. సో ఇది జెన్యూన్ అనుకుంటున్నారా లేకపోతే శివాజీ అన్న సపోర్ట్ ఏమైనా ఉంది అనుకుంటున్నారా? జెన్యూన్ అండి. ఒక విలేజ్ నుంచి వచ్చిన పవర్ ఏంటో అతను చూసి నేర్చుకోవచ్చు. అంటే అంత పవర్ ఉంటుంది ఒక డౌన్ నుంచి వచ్చిన వాళ్ళకి. సో అతను మాత్రమే చేయగలుగుతాడు అది. సో ఐ సపోర్ట్ పల్లవి ప్రశాంత్ అండ్ శివాజీ అన్న. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చాలా జెన్యూన్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేస్తాం. సో ఒకవేళ నీకు ఆఫర్ వస్తే బిగ్ బాస్ నుండి వెళ్తాం, ఏముంది, నేను లోకల్ పోయిన ఇద్దరం కలిసి ఎనిమిస్ అయిపోతాం. ఎనిమిసా? అంటే ఎనిమిస్ అయిపోతాం బిగ్ బాస్ లో, మరి బయటకు వచ్చిన తర్వాత క్లోజ్ అయిపోతాం. అయ్యో, అంటే చాలా మంది ఎనిమిస్ అందులో కలవడం జరుగుతుంది, కలిసిన వాళ్ళు విడిపోతున్నారు అంటారా? ఫ్రెండ్స్ ఎనిమిస్ అయితే ఎలా ఉంటుందో అని. అంటే అక్కడ కూడా కంటెంట్ తయారు చేసుకుంటాం. మేము చేసుకుంటాం ఇద్దరం. డాన్స్ మాత్రమేనా, పాటలు ఏమైనా పాడతావా? డాన్స్.